ఈ వడియాల్ని ఉడికించడానికి గ్యాస్‌తో పని లేదు. ఆరబెట్టడానికి ఎండతో కూడా పని లేదు. చేసుకోవడం చాలా ఈజీ. మరి చూద్దామా? ఒక గిన్నెలోకి 2 కప్పుల దాకా కూడా అటుకుల్ని శుభ్రంగా ఇవి ములిగేంత వరకు కూడా నీళ్ళని పోసుకొని ఒక గంట పాటు పక్కకు పెట్టుకోండి. అదే విధంగా ఒక కప్పు దాకా కూడా సగ్గుబియ్యంలో ములిగి ఇంకొన్ని నీళ్లున్నేంత వరకు కూడా అంటే ఈ విధంగా ఉండేంత వరకు కూడా నీళ్ళని పోసుకొని ఇవి కూడా గంట పాటు పక్కకు పెట్టుకోండి. గంట తర్వాత ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ రెండిటిలిని కూడా కలిపేసుకొని మిక్సీ జార్‌లోకి 4 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని, కలిపి పెట్టుకున్న అటుకులు, సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇంత మెత్తగా ఉండాలి. పునుకుల కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే ఈ విధంగా ఉండాలి. ఇదే విధంగా అంతా కూడా గ్రైండ్ చేసుకొని, దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 3 టీ స్పూన్ల దాకా కూడా నువ్వులు వేసుకొని బాగా కలిపేసుకొని, పైపింగ్ బ్యాగ్ లేదా పాల ప్యాకెట్ గాని, ఆయిల్ ప్యాకెట్‌లో గాని వేసుకొని ఈ విధంగా వడియాల్లాగా పెట్టేసుకోండి. వీటిని ఒక 12 గంటల పాటు ఫ్యాన్ కింద వదిలేస్తే ఈ విధంగా ఈజీగా కవర్‌లోంచి ఊడొచ్చేస్తాయన్నమాట. మరొక రోజు పాటు వీటిల్ని అలా ఫ్యాన్ గాలి కింద ఉంచేయండి. ఎండుంటే ఎండ కింద కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా వేడెక్కిన ఆయిల్‌లోకి వేసేసుకొని వేయించేసుకుంటే పువ్వుల్లాగా పొంగుతాయి. రుచి కూడా చాలా బావుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయండి.